ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, మీరు మాకు నమస్కారం చేయడం ఏంటి? మీరు కాపాడింది నా ప్రాణ స్నేహితుడు కూతుర్ని. వాళ్ళ అమ్మా నాన్న దూరమైన దగ్గర నుంచి అన్నీ నేనే అయి పెంచాను. ఈరోజు తనకేదైనా జరుగుంటే నా స్నేహితుడు నా మీద పెట్టిన నమ్మకాన్ని పోగొట్టుకునేవాణ్ణి. తనని కాపాడి వర్ధన కుటుంబానికి మీరు ఎంతో మేలు చేశారు. మీ కన్నబిడ్డని, మీ కుటుంబ గౌరవాన్ని మీరే కాపాడుకున్నారు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీరు వాళ్ళ కోసం పడుతున్న బాధ చూస్తుంటే మీరు వాళ్ళని ఎంత బాధ్యతగా పెంచారో అర్థమవుతుంది. మీరు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తే దేనికో భయపడి క్యాన్సిల్ చేశారనుకున్నాను. కానీ ఇప్పుడు జరిగిందాన్ని బట్టి చూస్తుంటే మీరు ఈవెంట్ క్యాన్సిల్ చేసి మంచి పని చేశారు సార్. అవును సార్, ఇక మీదట పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఒంటరిగా ఎక్కడికి పంపించకండి. ఈవెంట్స్కి అట్లకని కాదు సార్, ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చి మీకు కుదరకపోతే కనీసం నాకైనా ఫోన్ చేయండి సార్. వాళ్ళకి తోడుగా మేమైనా వెళ్తాం. వాళ్ళకి మీరు రక్షగా ఉంటారని నాకు తెలుసార్యా. మీ అభిమానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల గురించి చాలా ఆలోచించారు. శంకర్, థ్యాంక్ యూ సో మచ్. అది మా బాధ్యత. అంటే మా ఫస్ట్ ఈవెంట్ వీళ్ళతోనే చేశాం కదా సార్, ఆ బాండింగ్తోనే మా బాధ్యత అని చెప్తున్నాము. అంతే సార్. ఎస్, ఇది మీ బాధ్యతే. ఆ రోజు ఈవెంట్లో వీళ్ళని కలవడం కుదరలేదు. ఇలా కలుస్తామని అనుకోలేదు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలపాలో ఆ దేవుడికి చాలా బాగా తెలుసు. నిజమే, దేవుడు మనుషులతో విచిత్రమైన గేమ్స్ ఆడుతూ ఉంటాడు. పాపం ఆయనకు కూడా టైంపాస్ అవ్వాలి కదా. సార్ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేమొద్దమ్మా, అక్కీని క్షేమంగా అది మీ దగ్గర చూడగానే నా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. నేను ఇంకా అక్కీని తీసుకుని బయలుదేరుతాను. అయ్యయ్యో, స్పృహ వచ్చాక తీసుకెళ్ళండి సార్. లేదు శంకర్, తన కోసం అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు అక్కీని తీసుకెళ్లేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగనని మొండిపట్టు పట్టాడు. ఒక పని చేయండి, తనని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి. టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాడమ్మా. ఇప్పుడైతే తనని తీసుకెళ్ళనివ్వండి. సరే సార్, మీ ఇష్టం. జాగ్రత్త సార్. స్పృహ వచ్చిన తర్వాత ఒకసారి డాక్టర్కి చూపించండి. మెడిసిన్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారేమో. అలాగే శంకర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీతో వస్తాను సార్, ఇంటి దగ్గర దిగుతాను. అలాగే అదిగారి ఎక్కువ నీకు ఆటో ఛార్జీలు కలిసి వస్తాయి. వస్తాను సార్. మంచి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. అక్కిని సేఫ్గా తీసుకొచ్చు. ఊరుకో అబ్బాయి, అక్కీకి ఏం కాలేదు కదా. నేను చెప్పాను కదా అక్కీ సేఫ్గా ఉంటుందని. అక్కీ ఎవరి దగ్గర ఉంది సార్? ఐ మీన్ తనని ఎవరు సేవ్ చేశారు? అది నీకు అనవసరం రాకేష్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల చెప్పలేను. నాకు చెప్పమని కాదు,
అబ్బాయి తెలుసుకోవాలనుకుంటున్నాడు కదా. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అభయ్కి నేనే చెప్తాను. అంటే మీరు అబ్బాయిని కూడా నమ్మరా? వాళ్ళ సేఫ్టీ విషయానికి వస్తే ఎవ్వరినీ నమ్మను. దట్టు ఈ ఇంట్లో ఎవ్వరినీ నమ్మే పరిస్థితులు లేవు. ఏమంటున్నావు ఫ్రెండ్? నువ్వే ఆలోచించు అబ్బాయి. అక్కీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు అన్న 10 మినిట్స్కే పోలీసులు ఇంటికొచ్చారు. నేను అక్కీ కోసం బయలుదేరగానే ఎవరో వెహికల్లో నన్ను ఫాలో అయ్యారు. ఇదంతా చూస్తుంటే ఈ ఇంట్లో ఎవరో మన శత్రువుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. మీ ఉద్దేశం? భుజాలు తడుముకోకు రాకేష్. ఈ ఇంట్లో డ్రైవర్సు, సర్వెంట్సు, సెక్యూరిటీ గార్డ్స్ ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు గోడలకి చెవులానించి ఉండొచ్చు కదా. సో ఏ ఒక్కరిని అనుమానించలేం, అలా అని అందరినీ నమ్మలేం. నాకు వాళ్ళు సేఫ్గా ఉండటం ముఖ్యం. వాళ్ళు అంటే అక్కిని కాపాడిన వాళ్ళ? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు. చెప్పాను కదా, సెక్యూరిటీ రీజన్స్. జెండే, నీ డౌట్ అంతా నా మీదే అని నాకు అర్థమైంది. నేను లేకపోతేనైనా అబ్బాయితో ఏమైనా చెప్తాడేమో. మీ ఫ్యామిలీ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. నేను బయట ఉంటాను అబ్బాయి. ఫ్రెండ్, అక్కీని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను అనుకోలేదు. దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టకూడదు. అక్కీని సేవ్ చేసిన వాళ్ళ గురించి నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ తన మీద అటాక్ ప్లాన్ చేసింది ఎవరో చెప్పు. వాళ్ళని నేను ఫినిష్ చేస్తాను. ఆవేశపడకబాయ్. ఇదంతా జలంధర్ కొడుకే చేస్తున్నాడు. వాడిని పట్టుకునేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. త్వరలోనే పట్టుకుంటాను. ఇంకా ఎక్కువ కాలం వాడు నా నుండి తప్పించుకోలేడు. బట్ మనం కొట్టే దెబ్బ వాడికి తెలియకూడదు. సో బీ పేషెంట్. ఓకే ఫ్రెండ్. అక్కీని సేవ్ చేయడానికి నువ్వు సీక్రెట్ సెక్యూరిటీ అరేంజ్ చేసావని నాకు అర్థమైంది. వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పు. ఓకే అబ్బాయి, సమయం వచ్చినప్పుడు వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఓకే? నువ్వేం చేసినా మా మంచిగా నాకు తెలుసు ఫ్రెండ్. నీ ఇష్టం, నేనేం ఫోర్స్ చేయను. థ్యాంక్ యూ అబ్బాయి. అక్కీని జాగ్రత్తగా చూసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.